నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి బడికి పోవాలంటే మారాం చేసినట్టు ఉంది మన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల వ్యవహారం. అక్కడ చంద్రశేఖరరావు గారు తెలంగాణలో, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీకి పోను అని మారాం చేస్తున్నారు. ప్రజా తీర్పుని గౌరవించి అసెంబ్లీకి పోయి మర్యాదగా ఉండడం అనేది ఓ పద్ధతి అయిన వ్యవహారం. ఏదో ప్రజలు ఏదో తనకి అన్యాయం చేసినట్టు, ఘోరం జరిగినట్టు, తనకి అన్న నీ ఇంత మంచి చేసినా కూడా నాకు ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తారా, మేము అసలు అసెంబ్లీకి పోము అనడం దారుణం. ఇది ప్రజా తీర్పుని అవమానపరచడం. అందుకే వాళ్ళు అన్ని అహంకారాలు పక్కన పెట్టి అసెంబ్లీకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిజానికి అసెంబ్లీకి పోకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళు గొయ్యిని ఇంకొద్దిగా లోతు దవ్వుకుంటున్నట్టు. ప్రజలు తీర్పు ఇచ్చిందే, అరే నాయన కాస్త సెట్ చేసుకోండి, మీకు అహంకారం ఎక్కువైంది, కొమ్ములు వచ్చినాయి, మీకు భూమి మీద కాళ్ళు లేకుండా ఉన్నారు అని తీర్పిస్తారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత అలాంటి తీర్పు గురైన వాళ్ళు, అలాంటి తీర్పు వచ్చిన వాళ్ళు ఇంకా కొద్దిగా మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలా. ఒరిస్సాలో చూడండి, నవీన్ పట్నాయక్ గారు ఒక 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మనిషి ఓడిపోగానే శుభ్రంగా ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. ఆయన ప్రత్యర్థి ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. అసెంబ్లీలో ప్రశాంతంగా ఆయన్ని ఒక అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఓడించాడు. నువ్వే కదా నన్ను ఓడించావు అని ప్రశాంతంగా మాట్లాడాడు. ప్రతిపక్ష నాయకుడికి వస్తున్నాడు. ఇది పద్ధతి. కానీ ఓడిపోతే నేను రాను అని ఏదో చెప్పేసి పిచ్చి సాకులు చెప్పి వెళ్ళిపోవడం. ఈ విషయంలో అయితే ఇంత అనుభవజ్ఞుడైన చంద్రశేఖరరావు గారు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం తెలంగాణ ఆయన అవమానపరుస్తున్నట్టు లెక్క. ఆయన పద్ధతి మారకపోతే చాలా కష్టం. ఇంకొకటి రూల్స్ చెప్పి, పిచ్చి రూల్స్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదానే ఇస్తానంటేనే పోతానంటే ఎట్లండి? పోవాలా, కూర్చోవాలా, చర్చల్లో పాల్గొనాలా? మీరు అవమానించారు కదా, అలాంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే పద్ధతిగా ఉండాలా. ఎవరైనా ఆ అసెంబ్లీని అవాయిడ్ చేయాలని చూడకూడదు. ఎంత కోపం వచ్చినా కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఘోర అవమానానికి గురయ్యా, నేను ముఖ్యమంత్రి అయితేనే వస్తానని వెళ్ళిపోయారు. అది కూడా నా దృష్టిలో పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కాదు. అంటే ఆయన్ని తీవ్రంగా మరీ ఘోరంగా చేశారు కాబట్టి ఆ పరిస్థితి తమకు ఎదురవుతుందేమోనని వీళ్ళు భయపడుతున్నట్టున్నారు. ఇది దుష్ట సంప్రదాయాలు మనం నెలకొల్పడం వల్ల వచ్చే పరిణామాలు ఇవన్నీ. దుష్ట సంప్రదాయాలు నెలకొల్పకుండా ప్రశాంతంగా పద్ధతిగా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావు కదా. నిజానికి ఏ నాయకుడైనా ఎవరు ఎప్పుడు ఓడిపోయినా కూడా ఒక 5 రకాల కారణాలు ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓటమి వెనక్కి కూడా సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ వీళ్ళు అర్థం చేసుకోవాలా. ఆ సైన్స్ అర్థం చేసుకుంటే ప్రభుత్వం ప్రస్తుతం నడుపుతున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అహంకారం. అధికారం రాగానే ఇక అయిపోయింది, మేము భయంకరంగా ఏదో సాధించాము, ఇక తిరుగులేదు అన్నట్టు ఒక దురహంకారంతో వ్యవహరించటం. అది ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళు దబ్బును పడిపోతారు. అది ప్రమాదం. రెండోది అతివాగుడు. అంటే ఆ సహచరుల నోటికి వచ్చినట్టు వాగుతున్నా కూడా వాళ్ళని కట్టడి చేయకపోవటం. ఇక్కడ కేసీఆర్ గారిని, అక్కడ జగన్ గారిని దెబ్బతినడానికి ఇది కారణం. సహచరులు అతివాగుడు, మూర్ఖపు వాగుడు, అసలు ఉన్మాదపు వాగుడు, ఇలాంటివి పనికిరావు. అక్కడ కొంతమంది, ఇక్కడ తెలంగాణ ముసుగులు, అక్కడేమో ఏదో పెద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులు, అంత కంపు చేసుకున్నారు అతివాగుడు. మూడోది అంటే అల్పులకు ప్రాధాన్యం. ఈ నాయకులు గెలవగానే అసలైన మంచి వాళ్ళని పక్కన పెట్టేసి అల్పులకి, చెత్త ఎదవలకి, అంటే పెద్ద బుర్ర తక్కువ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి భజన చేయించుకోవడం వల్ల కూడా ఉంటుంది. ఇంకొకటి అంటే అవ్యవస్థ. వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో పార్టీని పట్టించుకోరు. ఈ ఇద్దరు మహానుభావులు చేసింది అదే. పార్టీలు పట్టించుకోకపోవడం వల్ల కుదేలయ్యారు. అసలు ఎమ్మెల్యేలు ఆయన కలవాలన్నా కష్టమే, మంత్రులు కలవాలన్నా కష్టమే. వీళ్ళు రాజభవనాల్లో ఉంటారు, కలవనివారు. ఇది కూడా అహంకారం రిలేటెడ్ ఇష్యూ. ఈ నాలుగోది అంటే అవినీతి ఆరోపణలు తమ బంధువర్గాల వీళ్ళు మింగేస్తున్నా కూడా మాట్లాడుకుంటుంటాం. ఈ 5 ఆల్ అంటారు వీటిని. ఏంటంటే అహంకారము, అతివాగుడు, అల్పులకు ప్రాధాన్యము, అవ్యవస్థ, అవినీతి. ఈ 5 ఈ నేర్చుకుంటే చాలు. వీళ్ళు బండిరాదాకా నేర్చుకోకల, నేర్చుకుంటే చాలు. అయితే ఈ ఇద్దరు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు వారి ధోరణులు చూస్తుంటే అసలు వీళ్ళు తమ పార్టీలు బతికి బట్టకడతాయా, వీళ్ళు శాశ్వతంగా కనుమరుగు కావాల్సిందేనా అని అనిపిస్తుంది. అది ఏ పార్టీ అయినా ఎందుకు అట్లా కావాలా? అట్లా కావడానికి ఆస్కారం లేదు, అట్లా కావాల్సిన అవసరం కూడా లేదు. అయితే వీళ్ళలో అంటే వీళ్ళు చెప్తే వినే రకాలు కాబట్టి ఎవరు చెప్పడం లేదనుకుంటా. వీళ్ళు చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటే మంచిగా మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2
రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు అననుకూల పరిస్థితుల్లో అధికారం ఎలగబెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫెయిల్ కాకూడదని నేను భావిస్తున్నా, కానీ ఫెయిల్ కావడానికి డబ్బులు లేవు. హామీల మీద హామీలు ఇచ్చారు. నేను 10 రూపాయలు ఇస్తా ఫ్రీగా అంటే వాళ్ళు ఇంకో 15 ఇస్తామని అధికారంలోకి వచ్చారు. కింద మీద పడుతున్నారు. ఏదో అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పి పైకి వచ్చారు. మేము వ్యవస్థను సెట్ చేస్తా ఉన్నారు. డబ్బులు ఎక్కడున్నాయి? కొద్దిగా చంద్రబాబు గారికి ఆ విషయంలో కొద్దిగా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఎందుకంటే ఆయనకి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మోడీ గారిని ఏదో చేసి ఆయన కొన్ని డిమాండ్స్ అన్నీ తీసుకోగలరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఫ్రీ బస్సు తప్ప ఏముంది, చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏదో రైతులకి డబ్బులు పంపిస్తున్నారు. కాబట్టి అననుకూల వాతావరణం బాగుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు, ప్రవర్తన వీళ్ళ దగ్గర ఉండాలి. ఓన్లీ ప్రవర్తన, బిహేవియర్తోనే గెలవచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ముందు ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, ఇక నుంచి మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రభుత్వానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం, ప్రజా సంక్షేమానికి సంబంధించి ఒక మాట చెప్పాలా. అటు చెప్పాలి. కానీ 7 ముఖాలు పెట్టుకుని ఒక ఆయన ఇంట్లో అసలు ఏం చెప్పకుండా ఇంకొక ఆయన ఏం బాగుంది సరి చెప్పాలా. ఎస్ మేము తప్పులు నేర్చుకుందాం, సమీక్షించుకుందాం చెప్పాలా. అదేం చెప్పకుండా పిచ్చి పిచ్చికి బిహేవ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సమీక్ష, ఆత్మపరిశీలన ముఖ్యం. అసలు ఎందుకు దెబ్బతిన్నాం అనే ఆత్మపరిశీలన ముఖ్యం. కామ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇరుక్కున్నాడు ఆయన. ఈయన నోటికొచ్చింది మాట్లాడి అసలు పిచ్చి పిచ్చి బిహేవియర్తో దగ్గర వాళ్ళందరినీ దూరం చేసుకుని ఈయన సమీక్ష చేసుకోవాలా. కొడుకు చెప్పినా అయిన పరిస్థితి ఉండకూడదు కదా. అక్కడేమో భార్య గారు చెప్పిన మాటలు ఎక్కువ విని ఆయన చెడిపోయారని అంటున్నారు. అంటే 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎవరి ప్రాధాన్యాలు వారివి, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో పోవడానికి వీల్లేదు. కాకపోతే ఆత్మపరిశీలన చేయాలి. వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకున్నట్టుగా అనిపించట్లా. ఆయన ఒకరోజు వచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు పులివెందుల, తర్వాత బెంగళూరు. ఆ తర్వాత మాటే లేదు. రావాలా, ఆత్మపరిశీలన జరుగుతుందని చెప్పాలా. అది లేకపోతే ఎట్లా? ఆత్మపరిశీలన తర్వాత వచ్చిన ఫలితాల మీద దిద్దుబాటు, 3వ కార్యక్రమం దిద్దుబాటు చేసుకోవాలా. ఏంటి మనం ఏం చేసాం, ఏంటి ఆ దిద్దుబాటు చర్య ఏంటి అనేది చూడాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా డిమోరలైజ్ అయిన పార్టీ నాయకుల్ని దగ్గరికి పిలిచి క్లస్టర్స్ వారీగా సమీక్షలు జరపాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. 4వ పాయింట్ అది. క్లస్టర్స్ వారీగా వాళ్ళని కూర్చోబెట్టి ఏం జరిగింది మీరు చెప్పండి అన్నాడు. అసలు వీళ్ళు ప్రజాస్వామ్యయుతమైన వ్యవస్థే లేదు వీళ్ళకి, అందువల్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అటాక్స్ జరగడం సహజం. అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజుల్లో కక్షపూరిత రాజకీయాలు ఎక్కువ చేసినట్టు కనిపించింది. ఆ విషయంలో ఈయన కేసీఆర్ గారు కూడా ఇది నయం. అటాకులు చేయటము, వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, రకరకాల కేసుల్లో ఇరికించాలని ట్రై చేయటం, పోలీసు వ్యవస్థను అంటాం, అది మనకు కూడా జరుగుతుంది కదా. సింపుల్. మనం ఎంత వాళ్ళకి చేస్తే ఇది న్యూటన్ 3వ సూత్రం అది అమలవుతుంది. కాబట్టి దానికి సిద్ధపడాలంటే మన కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం ఇవ్వాలా. అది ఇవ్వకుండా మీ చావు మీరు చావండి ఎంతమంది అటాక్స్ జరుగుతున్నాయి అక్కడ, వాళ్ళని ఆదుకునే సిద్ధాంతం లేదు. ఏదో ఆ న్యూస్ ఛానల్లో పడి పిచ్చి పిచ్చికి మాట్లాడటం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నట్టు కనిపించలేదు. ఇంకోటి అంటే అసలు వీళ్ళందరూ దెబ్బతినడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విలేకరులని, మీడియాని తొక్కి పట్టడం. అసలు విలేకరుల్లో వీళ్ళు శత్రువర్గాలను తయారు చేసుకున్నారు ఈ 2 మహానుభావులు ఇద్దరు కూడా. అట్లా కాదు, విలేకరులు పిలిచి కూర్చొని, ఎడిటర్ని పిలిచి కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది మీరు మాకు గైడ్ చేయండి అనాలా. అట్లా లేకుండా విలేకరులతో మాట్లాడటమే ఘనమైపోయింది. అసలు విలేకరుల సమావేశం పెట్టడం ఘనం, పెట్టినా కూడా నోటికొచ్చి వాడటం. అప్రజాస్వామ్య వాతావరణం, నాయకులు, ముఖ్యమంత్రులు అప్రజాస్వామిక వాతావరణం వాళ్ళ విలేకరుల సమావేశాలు తెలిసిపోయింది చాలాసార్లు. ఆ మాట్లాడే ధోరణి కానీ అదంతా కూడా అట్లా ఉండకూడదు. మనం ప్రజాస్వామ్యయుతంగా మీడియాకు కూడా ఒక విలువ ఇవ్వాలి. అట్లా లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే తమ సమయం కోసం ఎదురు చూడాలా. ఇది ఏంటి, ఇది ఒక గేమ్, పెద్ద పొలిటికల్ గేమ్. ఇది మీ టైం కోసం వెయిట్ చేయాలా. టైం కోసం వెయిట్ చేసి దానికోసం సన్నద్ధమై మళ్ళీ పోయిన పరువు ప్రతిష్టలు కాపాడుకొని, తెచ్చుకొని, పునరుద్ధరించుకొని ముందుకు పోవాలా. అట్లా కాకుండా నేను అసెంబ్లీకి రాను, నేను అటుపోను ఇటుపోను అంటే ఇది చాలా ఎబ్బెట్టుకుంది. ఇది అసెంబ్లీని అవాయిడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్న పెద్ద ఆయుధం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ గారైనా కూడా ఏదో కారు నడపడం అదేదో చేస్తున్నారట. నిన్న మొన్న ప్రజలకు వచ్చి అంతా నిలబడి లేచి సెకండ్ ఇస్తున్నట్టు హగ్గింగ్ చేసుకుంటున్నాడు. అంతా కేసీఆర్ గారు కొద్దిగా మారినట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా అది స్వాలో అయినట్టు లేదు. కేసీఆర్ గారు కూడా ఫస్ట్ 2 నెలలు అంతే ఉంది. ఈయన కూడా 2 నెలలు శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఉంటాయి. అధికారం కోల్పోయిన వాళ్ళకి అట్లా కలుగుతుంది. ఇంత మంచి పని చేసినా ఓడిపోయామే రా అని. తర్వాత మన దగ్గర ఉన్న వాళ్ళందరూ పోతుంటారు. అప్పుడు ప్రసూతి వైరాగ్యం కలుగుతుంటుంది. కాబట్టి దీని నుంచి బయటపడడానికి టైం పడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇద్దరు నాయకులు
కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమీక్షించుకొని అసెంబ్లీలకు వెళ్ళి ప్రజలను ఎదుర్కొని చక్కగా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని చేయాలి. బీఆర్ఎస్కి ఏమైందంటే ఎలక్ట్రల్ బాండ్స్లో 1322 కోట్ల రూపాయలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 442 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. క్యాడర్ ఉంది. ఎంత తేడా, కొద్ది తేడాతోనే ఓడిపోయారు కదా. ఇది రైట్ టైము. మంచిగా బిహేవ్ చేయండి, మంచి ప్రవర్తన, మంచి మాటలు మాట్లాడండి. తిక్క పిచ్చి ధోరణులు వదిలేయాలని నాయకులకు చెప్పండి, కార్యకర్తలకు చెప్పండి. తమ చుట్టూ చేరి పిచ్చి పిచ్చికి మాట్లాడేవాళ్ళని ఆపండి ఫస్ట్. అది ఆపితే చాలా మంచి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరు కూడా కలిసి ఒక ఫ్లైట్ బుక్ చేసుకుని ఒక 5 రోజుల పాటు ఒరిస్సా వెళ్ళి నవీన్ పట్నాయక్ గారితో సమావేశమై ఆయనతో గడిపి ఏంటి ఎట్లా అసలు డీల్ చేయాలనేది ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. అట్లయితే తప్ప మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆలోచన చేయడానికి కూడా అప్పుడే స్కోప్ ఉంటుంది. అప్పటిదాకా మాత్రం కష్టంగా ఉంది పరిస్థితి.